నమస్తే గ్రేటర్ వార్ అప్డేట్స్ చూద్దాం. గ్రేటర్ లో రెండో రోజు నామినేషన్లు స్పీడ్ అందుకున్నాయి. పార్టీలు అభ్యర్థులను ప్రకటించకుండా ఆశావహులు నామినేషన్లు వేస్తున్నారు. నిన్న 15 నామినేషన్లు దాఖలు కాగా ఇవాళ ఒక్కరోజే 79 వచ్చాయి. 2 రోజుల్లో దాఖలైన నామినేషన్లను 94కు చేరాయి. ఇక పార్టీలు అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేయకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మొదటి రోజు 15 నామినేషన్లకే పరిమితమవగా రెండో రోజు సంఖ్య భారీగా పెరిగింది. ఇవాళ అన్ని ఏరియాల్లో కలిపి 79 నామినేషన్లు దాఖలయ్యాయి. 2 రోజుల్లో 94 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల అధికారులు చెప్పారు. మన 150 వార్డులలో 79 నామినేషన్స్ రావడం జరిగింది. నిన్న 15 నామినేషన్స్ వచ్చాయి. సో ఈ రెండు కలుపుకుంటే ఇప్పటి వరకు క్యుములేటివ్ గా 94 నామినేషన్స్ రావడం జరిగింది. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఇప్పటి వరకు క్యుములేటివ్ గా 3867 కట్అవుట్స్ తీసేయడం జరిగింది. ఇక కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కటౌట్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు వేల సంఖ్యలో తొలగించినట్లు తెలిపారు. అభ్యర్థులు ఎవరూ కూడా బీఫామ్ సబ్మిట్ చేయలేదని చెప్పారు. నామినేషన్ల విత్డ్రా డేట్ వరకు బీఫామ్ సమర్పించాలని కోరారు. 31,654 ఫ్లెక్సీలు తీసేయడం జరిగింది. 22,467 బ్యానర్లు తీసేయడం, 29,486 పోస్టర్లు తీసేయడం జరిగింది. తర్వాత 17,834 ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. రకరకాల మోడల్ కోడ్కి సంబంధించి ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్. దాదాపు ఇవన్నీ కలుపుకుంటే క్యుములేటివ్ గా 1,05,000 చర్యలు తీసుకోవడం జరిగింది. ఎన్నికల్లో లేటెస్ట్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో వాడుకోవాలని చూస్తోంది బల్దియా. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఉన్న మ్యాప్లను ఆన్లైన్ చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లతో సమన్వయం కోసం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి వీడియో డెస్క్ టాప్ సిస్టమ్ ను వాడుతున్నట్లు తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకంటే 150 మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. మనకు 150 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. 24 సర్కిల్స్ ఉన్నాయి, 5 జోన్లు ఉన్నాయి. సో ఇంత స్ప్రెడ్ అయినటువంటి మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలో స్ప్రెడ్ అయినటువంటి ఈ ఆఫీసర్స్ వాళ్ళ టైం సేవ్ చేయడానికి మరి వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ కూడా మనం ఐపీ బేస్డ్, ఇంటర్నెట్ బేస్డ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు వీడియో డెస్క్టాప్ అనే ఒక అప్లికేషన్ మన హైదరాబాద్ బేస్డ్ వాళ్ళు డెవలప్ చేశారు. అది మనకు జిహెచ్ఎంసీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకు ఎలక్షన్ పర్పస్ కొరకు వారు ఇవ్వడం జరిగింది. అందులో దాన్ని యూజ్ చేసి డైలీ వారితో 1 to 2 అవర్స్ ఈవెన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా మనం వీడియో కాన్ఫరెన్సింగ్ తీసుకునేటువంటి అవకాశాన్ని మనం పొందుపరుచుకున్నాము. మరోవైపు షెడ్యూల్ వచ్చి రోజులు గడుస్తున్నా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీ టికెట్ ఇవ్వకపోతే రెబల్ గా దిగడానికి రెడీ అవుతున్నారు కొందరు అభ్యర్థులు.